ఏపీ మాజీ సీఎం జగన్ తన సోదరి షర్మిల చేసిన తప్పులను న్యాయ మార్గంలో సవాలు చేసి విజయం సాధించారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్న షర్మిలకు తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్సీఎల్టీ గట్టి దెబ్బ తగిలింది. జగన్ వాదనను సమర్థించిన ట్రైబ్యునల్ షేర్ల బదిలీని చట్టబద్ధంగా చెల్లదని తేల్చి చెప్పింది. ఇదే సందర్భంలో ఈడీ, సిబిఐ విచారణలు కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీ మీదున్న కేసుల నడుమ ఇలా షేర్లు బదిలీ కావడం సరైంది కాదని నిస్పష్టంగా చెప్పింది. దీంతో షర్మిల నైతికంగా, న్యాయపరంగా ఆమె చేస్తున్న వాదనలు తప్పని తేలిపోయింది. షర్మిల ఎవరో, ట్రాప్లో ఇవన్నీ చేస్తున్నారని స్పష్టమైంది. షర్మిలకు ఆస్తుల పోరాటంలో ఇది పెద్ద ఎదురు దెబ్బగా చెప్పాల్సి ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సరస్వతి పవర్ షేర్ల విషయంలో తల్లి విజయమ్మ, షర్మిల కలిసి పద్ధతి తప్పిన మార్గంలో వాటాలను తమ పేరిట మార్చుకున్నట్లు జగన్ పిటిషన్లో ఆరోపించారు. ట్రైబ్యునల్ ఇప్పుడు అదే విషయాన్ని నిర్ధారించింది. ఈ నిర్ణయం షర్మిలకి నైతికంగా చేటు కలిగించగా జగన్ న్యాయపరంగా మద్దతు లభించింది. ఇప్పటికే షర్మిల వైఖరి పట్ల వైఎస్ఆర్ కుటుంబంలోనే అసంతృప్తి వెల్లువిరుస్తుంది. పర్సనల్ వ్యాజ్యాలను మీడియా ముందుకి లాగడం, సొంత తల్లిని పొలిటికల్ బద్నాం చేయడం, నేరుగా సిబిఐ విచారణల నడుమ షేర్లు బదిలీ చేయాలని చెప్పడం ఆమెకు ప్రజల్లోనూ వ్యతిరేకతను పెంచుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక, కేంద్ర నేతల సమక్షంలో ఇచ్చిన వ్యాఖ్యలు ఆమె నిజమైన ఉద్దేశాల పట్ల అనేక సందేహాలకు దారితీస్తున్నాయి. సరస్వతి పవర్ కి కేటాయించిన భూములపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అసైన్ భూముల కేటాయింపులపై అనేక సార్లు విమర్శలు వెల్లువెత్తాయి. షర్మిల వాటా ఉన్న కంపెనీకి అప్పట్లో ప్రభుత్వ భూములు, అటవీ భూములు కూడా ఎలా లభించాయన్నదే ఇప్పుడు ప్రశ్న. షర్మిల తన రాజకీయ ప్రస్థానంలో జగన్ను టార్గెట్ చేస్తూ ఆస్తుల విషయంలో తానొక విక్టిమ్గా కార్డ్ ప్లే చేసింది. కానీ ఎన్సీఎల్టీ తీర్పు ఏకంగా ఆమెకు తప్పు ఉందని తేల్చేసింది. ఇది ఆమెకు పెద్ద దెబ్బ. వాస్తవానికి ఇది ఓ కుటుంబ వివాదం మాత్రమే కాదు. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ వారసత్వంపై ఎవరికి హక్కు అన్న చర్చను షర్మిల పరోక్షంగా లేవనెత్తింది. అయితే ఆస్తుల వ్యవహారంలో షర్మిల తీరును కోర్టు తప్పుబట్టడం, వాటాలన్నీ కూడా అక్రమ బదిలీలన్నీ తేల్చేయడం, న్యాయబద్ధ మార్గమే నిజమైన వారసత్వాన్ని నిర్దేశిస్తుందనడం ఏపీ రాజకీయాల్లో మొత్తం వ్యవహారాన్ని మరో మలుపు తిప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక వైఎస్ కుటుంబంలో వ్యక్తిగత విభేదాలు న్యాయ పరిధిలోకి విచారణ వేళ బంధాలను వదిలేసి బదులుగా న్యాయ మార్గంలో పోరాడారు వైఎస్ జగన్. సోదరి షర్మిలపై ఓ పిటిషన్ వేశారు. మాటల తూటాలతో మొదలైన ఆస్తుల పోరు చివరికి నేషనల్ కంపెనీల ట్రైబ్యునల్ తీర్పుతో జగన్ కు ఊరటనిస్తే షర్మిలకు రాజకీయంగా, న్యాయపరంగా ఎదురు దెబ్బను కలిగించింది. బంధం కంటే ముందు న్యాయం గొప్పదని రుజువైంది. షర్మిల తన రాజకీయ ప్రస్థానంలో తానొక బాధితురాలనంటూ ఆస్తుల చుట్టూ ఓ కథను నడిపించాలనుకుంది. కానీ ఎన్సీఎల్టీ తీర్పు ఆ కథనానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇది ఒక న్యాయ తీర్పు కాదు. వారసత్వం అంటే కలిసి ఉండటమే కాదు, చట్టబద్ధంగా నిలబడే సామర్థ్యం అన్న హితం.
ఇక మీదట వైఎస్ఆర్ వారసత్వ పోరులో ఎవరేంటో ప్రజలు తెలుసుకునేలా చెప్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేషనల్ లా ట్రిబ్యునల్ సంబంధించి చూస్తే అందులో ఎన్సీఎల్టీలో పూర్తిగా ఊరట లభించింది. అయితే దీనికి సంబంధించి చూస్తే పూర్తిగా అంటే వైఎస్ జగన్ సంబంధించిన కుటుంబానికి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ సంబంధించిన పూర్తిగా ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో సంబంధించి చూస్తే వైఎస్ విజయమ్మకి 49% షేర్లు ఉండగా, మరోవైపు వైఎస్ జగన్ కావచ్చు, భారతికి 50% సంబంధించిన సండూర్ పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తిగా వారికి 50% యొక్క షేర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ షేర్స్కి సంబంధించి చూస్తే ఓవరాల్గా 2019 నుంచి 21 సంవత్సరంలో వీరంతా కూడా చాలా కలిసిమెలిసిగా ఉన్న నేపథ్యంలో ఒక ఎంఓయూ కూడా రాసుకున్నారు. ఒక ఎంఓయూలో మాత్రం చూస్తే ఇప్పటికే ఈడీ అంతేకాకుండా దీనికి సంబంధించి సిబిఐ కేసుల విచారణలో పూర్తిగా దీనికి సంబంధించి నిర్దోషిగా బయటికి వెళ్తే ఈ కేసులన్నీ కూడా కొట్టివేస్తే ఈ యొక్క షేర్లను ఇటు తిరిగి వైఎస్ విజయమ్మతో పాటు ఇటు షర్మిల కూడా బదలాయించుకోవచ్చు అనేది మాత్రము ఒక ఎంఓఈలో కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళు రాసుకున్నారు. దాని తర్వాత కొద్ది రోజులకు ఈ యొక్క అప్పుడు వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు మాత్రము షర్మిలను ఒక పావుగా ఒక బాణంగా మలుచుకొని వైఎస్ జగన్ పై కూడా వదిలారు. ఎందుకంటే వారి కుటుంబ పూర్తిగా తగాదాలకు సంబంధించి కూడా ఇటు ప్రతిపక్షాల పార్టీలు కూడా పూర్తిగా ఒక అస్త్రాన్ని కూడా వాడుకున్నట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా వైఎస్ జగన్ దీనికి సంబంధించి ఎన్సీఎల్టీ యొక్క నేషనల్ లా ట్రిబ్యునల్ సంబంధించిన దాంట్లో యొక్క వాదనలు కూడా వినిపించారు. అయితే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క 50% షేర్లను మాత్రము వారు అక్రమంగా పూర్తిగా బదలాయించుకుంటున్నారు. ఈ యొక్క బదలాయించిన నేపథ్యంలో తనకు బెయిల్ వచ్చినప్పుడు పూర్తిగా దీనికి సంబంధించి బెయిల్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పి దీనికి సంబంధించి ఈ యొక్క వాదనలు కూడా వినిపించారు. మరోవైపు ఈ యొక్క వాదనలకు సంబంధించిన నేపథ్యంలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి వాదనలు కూడా వినిపించారు. మరోవైపు విజయమ్మ కూడా దీనికి సంబంధించి వాదనలు వినిపించారు. మరోవైపు షర్మిల కూడా తాను కూడా ఈ యొక్క దీనికి సంబంధించి రెస్పాండెంట్ గా తన పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే వైఎస్ జగన్ సంబంధించిన తరఫున మాత్రము ఒక వాదనలు వినిపించారు. ఎందుకంటే వైఎస్ షర్మిల సంబంధించి ఎక్కడా కూడా ఒక షేరుకు సంబంధించి కూడా తన పైన లేదు, తాను ఎలా రెస్పాండెంట్ సంబంధించి ఒక పిటిషన్ దాఖలు చేస్తారని దానిపైన కూడా వాదనలు వినిపిస్తే వైఎస్ సంబంధించిన షర్మిలకు సంబంధించి ఈ యొక్క పిటిషన్ కూడా ఎన్సీఎల్టీ కూడా పూర్తిగా కొట్టివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దాని తర్వాత సుదీర్ఘంగా వాదనలు కూడా కొనసాగాయి. వాదనలు కొనసాగిన నేపథ్యంలో ఈ రోజు మాత్రము ఒక షేర్లను బదలాయింపుకు సంబంధించి నిలుపుదల చేస్తూ ఎన్సీఎల్టీ జగన్ కు ఊరట లభించింది. ఎందుకంటే ఈడీ మరోవైపు సిబిఐ విచారణ నేపథ్యంలో ఈ యొక్క షేర్లను బదలాయించే ప్రసక్తే లేదు, దీనికి సంబంధించి పూర్తిగా చట్టా విరుద్ధం అనేది మాత్రము ఎన్సీఎల్టీకి సంబంధించి పూర్తిగా వాదనలు వినిపించిన నేపథ్యంలో షర్మిలకు సంబంధించి పూర్తిగా తను ఓడిపోయాననేది మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా తను ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే తను బాధితురాలిగా దీనికి సంబంధించి చూపించి ఒక కోర్టును నమ్మబలికేందుకు కూడా ప్రయత్నించినట్లు షర్మిల ఎవరో ట్రాప్ లో ఇవన్నీ చేస్తున్నారని కూడా స్పష్టంగా తెలుస్తుంది. షర్మిలకి ఆస్తుల పోరాటంలో ఇది పెద్ద ఎదురు దెబ్బగా అని కూడా స్పష్టంగా అయితే రుజువు అవుతుంది. ఎంతవరకు వాస్తవం ఉంది ఇందులో? అయితే ఖచ్చితంగా ఇక్కడ చూస్తే షర్మిలకు సంబంధించి చూస్తే కొంతమంది రాజకీయ నాయకులు ఇటు దీనికి సంబంధించి కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, ఇటు కూటమికి సంబంధించిన వారంతా కూడా షర్మిలను ఒక బాణంగా వాడుకుంటున్నారని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలాసార్లుగా దీనికి సంబంధించి చెప్పిన మనం పరిస్థితి కూడా చూసాము. అంతేకాకుండా ఒక సొంత కుటుంబం సంబంధించిన విషయాలను మీడియా ముందుకు ఎందుకు తీసుకురావాల్సి ఉంటుంది అనే దానిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా చూసినాం. కేవలం దీనికి సంబంధించి అప్పటి ప్రతిపక్షాలు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రతిపక్షాలకు సంబంధించిన అందరూ కూడా వైఎస్ షర్మిలను ఒక బాణంలో ఒక పావులా వాడుకొని తన పైకి వదిలారు. తన కుటుంబంలో పూర్తిగా ఒక సమస్యలు సృష్టించారు. అంతేకాకుండా లావాదేవీలకు సంబంధించి కావచ్చు, కోర్టుకు సంబంధించి కావచ్చు, అన్ని విధాలుగా ఈ యొక్క వైఎస్ షర్మిలను తన పైకి వదిలారనేది మాత్రము చాలాసార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితుల్లో మనం చూసాము. అయితే దీనికి సంబంధించి మాత్రము ఇలా అయితే కాదు అని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయ పోరాటానికి కూడా దిగారు. న్యాయ పోరాటంలో చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రము ఊరట లభించింది. ఎందుకంటే షేర్లకు సంబంధించి కావచ్చు, దీనికి షేర్లకు సంబంధించి కావచ్చు, ఇతర లావాదేవీలకు సంబంధించి కావచ్చు, పూర్తిగా షర్మిల ఎప్పటికప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పూర్తిగా ఎప్పుడు కూడా మీడియా ముందు ప్రస్తావిస్తూ వచ్చిన నేపథ్యంలో కానీ ఈసారి మాత్రము షర్మిల మరోవైపు ఎలాంటి స్టెప్ వేస్తుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క రాజకీయ నాయకులంతా కూడా ఇటు కాంగ్రెస్ పెద్దలు కూడా వైఎస్ షర్మిలను కూడా దీనికి సంబంధించి ఒక పావుల
వాడుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. పవన్ చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సరస్వతి పవర్ షేర్ల విషయంలో కూడా ఇటు తల్లి విజయమ్మ కావచ్చు, షర్మిల కావచ్చు కలిసి తప్పుడు మార్గంలో వాటాలను తమ పేరిట మార్చుకున్నట్లు కూడా జగన్ ఒక పిటిషన్లో ఆరోపించారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది, వాస్తవం అనుకోవచ్చా? అయితే ఖచ్చితంగా ఇందులో మనం ఒక విషయం కూడా గ్రహించాల్సి ఉంటుంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి వైఎస్ కుటుంబానికి సంబంధించిన పూర్తిగా ఈ యొక్క కంపెనీ ఉంది. ఈ కంపెనీలో వైఎస్ విజయమ్మకి 49% ఉండగా మిగతా శాతం మాత్రము వైఎస్ భారతి కావచ్చు, జగన్కి ఉంది. అయితే ఇందులో వీరంతా కూడా కుటుంబ సభ్యులు 2019 నుంచి 20 వరకు వీరంతా కూడా చాలా సఖ్యతగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఒక ఎంఓయూ కూడా రాసుకున్నారు. ఎంఓయూ రాసుకున్న నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఇటు ఈడీ సిబిఐ కేసులు పూర్తిగా పరిష్కరిస్తే మాత్రం అప్పుడు షేర్లు తాము బదలాయించుకోవచ్చు అని చెప్పి కూడా ఇందులో ఒక ఎంఓయూలో రాసుకున్నారు. కానీ ఇప్పటికే కేసులు మాత్రము ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అక్రమంగా ఈ షేర్లను బదలాయించుకుంటే రేపు ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్తిగా తనకు బెయిల్ వస్తే మాత్రము ఒక సమస్యగా తలెత్తుతుంది. కానీ మాత్రము వీరంతా కూడా అక్రమంగా ఈ యొక్క కేసులను దీనికి సంబంధించి షేర్లను బదలాయించుకుంటున్నారని మాత్రము ప్రధానంగా ఈడీ ముందు కూడా యొక్క వాదన వినిపించిన నేపథ్యంలోనే పూర్తిగా దీనికి సంబంధించి ఎన్సీఎల్టీ యొక్క వాదనలు విన్న నేపథ్యంలోనే ఒక వైఎస్ జగన్ కి మాత్రము ఒక అంత ఊరట లభించిన చెప్పింది, కొంచెం ఊరట లభించింది. ఎందుకంటే ఈ షేర్లను చట్టబద్ధంగా పూర్తిగా దీనికి సంబంధించి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం లేదు అనేది మాత్రం ఎన్సీఎల్టీ ఈరోజు యొక్క జగన్ కు ఊరట లభించింది. పవన్ చూసుకున్నట్టయితే ఇప్పటికే షర్మిల వైఖరి పట్ల వైఎస్ఆర్ కుటుంబంలోనే ఇటు పార్టీలో కూడా అసంతృప్తి వెలువరుస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు షర్మిల వైఖరి పట్ల? షర్మిల వైఎస్ విజయమ్మ మరోసారి హైకోర్టుకు వెళ్లేందుకు కూడా పూర్తిగా దీనికి సంబంధించి కొంత ఆసక్తిగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్సీఎల్టీ సంబంధించిన తీర్పు పైన హైకోర్టుకు వెళ్ళి తాము న్యాయ పోరాటం చేస్తామనేది మాత్రం ప్రధానంగా అక్కడ ఉన్న కొంతమంది సన్నిహితులతో చెప్తున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఏదేమైనా సరే ఎన్సీఎల్టీకి సంబంధించిన తీర్పు పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దీనికి సంబంధించి హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే అక్రమంగా షేర్లను ఎందుకు బదలాయించుకుంటున్నారు, ఒకవేళ కేసులకు సంబంధించి పూర్తిగా బెయిల్ వచ్చిన దాని తర్వాత ఒక ఎంఓయూ రాసుకున్నాము, అంతేకాకుండా ఒక గిఫ్ట్ డీడీకి సంబంధించిన నేపథ్యంలో కూడా పూర్తిగా మనము అనుకున్న విధంగానే ముందుకెళ్దామా అనేది మాత్రము ఫస్ట్ నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా. కేవలం షర్మిల మాత్రము తన రాజకీయ దురుద్దేశంతోనే ఇలా షేర్లను పూర్తిగా అక్రమంగా బదలాయించుకోవడము, అంతేకాకుండా ఎప్పటికప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మీడియా ముందు ప్రస్తావించడము, కించపరిచే విధంగా మాట్లాడము, అంతేకాకుండా వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి చాలా మంచిగా ఉండేవారు, కానీ వారిద్దరి మధ్యన ఒక చిచ్చు పెట్టి వైఎస్ విజయమ్మని కూడా షర్మిల వైపు తిప్పుకున్నది మాత్రము ప్రధానంగా వైఎస్ సంబంధించిన కార్యకర్తలే చాలాసార్లు మీడియా ముందు కూడా ప్రస్తావించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే షర్మిల తన రాజకీయ భవిష్యత్తు కోసమే చూస్తుంది, కానీ కుటుంబం సంబంధించి మాత్రము ఎక్కడ కూడా ఆలోచించడం లేదని చెప్పి కూడా వైఎస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, స్థానిక నేతలు కూడా చాలాసార్లు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రము షర్మిలకు ఎక్కడ వెళ్ళినా ఎదురు దెబ్బనే తగులుతుంది అనేది మాత్రము చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాము. ఎందుకంటే షర్మిల ఒక నిబద్ధత రాజకీయ నాయకురాలు కాదని చెప్పి కూడా చాలా మంది కూడా దీనికి సంబంధించి ప్రస్తావించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి మాత్రం ఇదే విధంగానే తనకి ఎలాంటి హక్కు లేకుండా ఎన్సీఎల్టీలో ఎందుకు పిటిషన్ దాఖలు చేశారు, తాను కూడా ఒక రెస్పాండెంట్ గా ఒక పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏముంది, షర్మిల పై ఒక షేర్ ఉందా ఏముంది అనేది మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదుల యొక్క వాదన వినిపించిన నేపథ్యంలో రెస్పాండెంట్ సంబంధించిన కేసులను కొట్టివేసిన పరిస్థితి చూస్తున్నాము. తనకు బాధితురాలుగా ఎందుకు చూపించుకోవాల్సి వచ్చింది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి వైఎస్ సంబంధించిన కార్యకర్తలు కూడా తీవ్ర మండిపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. రైట్ పవన్, థ్యాంక్ యూ.